హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే రోజు అండి. ఈ వీడియో అప్లోడ్ వచ్చేసరికి కార్తీక సోమవారం అయితే వస్తుందండి. వీడియో అంటే మరుసటి రోజు అంటే 24వ తేదీ వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంతకుముందు చెప్పా కదా, మనం మామూలుగా 3000 సబ్స్క్రైబ్ దాటుతానే కొంతమందికి అనేది ఫుడ్ అనేది పెడతానని చెప్పేసి నాకు ఈరోజు అయితే కుదిరిందండి. 4000 సబ్స్క్రైబ్ అయింది, మనకు ఒక అవకాశం వచ్చిందండి. ఇక ఈరోజు అయితే నేను లెమన్ రైస్ అయితే అరేంజ్ చేశానండి. లెమన్ రైస్ అయితే నా చేతులారా తయారు చేశాను. ఇప్పుడైతే మేమైతే ఒక 50 మందికి అన్నీ అయితే అనుకున్నామండి. రైస్ కుక్కర్లో ఉడకబెట్టేసి 50 మందికి అయితే అనుకున్నాను. ఇంకా 4 గిన్నెలు అయితే రైస్ కుక్కర్లో వండుకున్నాను. కానీ ఎంత అవుతుందో చూడాలండి. ఎంతమందికి అయితే అందాజ అయితే పెట్టానండి. ఎప్పుడు ఇంత పెద్ద ఎక్కువ భోజనం అనేది ఎప్పుడు పెట్టలే కదా, ఇప్పుడైతే ఫస్ట్ టైం అండి చేస్తున్నాను. చూడండి, మొత్తం అంతా చల్లారిపేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూడండి, మనము ఎంతమందికి ఎక్కడెక్కడ తిరిగాము, ఎంతమందికి భోజనం అనేది ఇచ్చాము, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారనేది మీకు లాస్ట్ వీడియో వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. నేనైతే నాది ఫస్ట్ టైం అండి ఇట్లా భోజనం అనేది ఇవ్వడం అనేది. అంటే ఒకరికి ఇద్దరికి అప్పుడప్పుడు పెట్టినాను, కానీ ఇట్లా ఎక్కువ మందికి అనేది నా చేతిలో చేసి ఇవ్వడం అంటే నాకు ఫస్ట్ టైం అండి. మీరు వీడియో కూడా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మీరు అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు అన్న భోజనం పెడతాన్నారు, పెట్టలేదు నా ఈ మధ్యన ఒక బండి అమ్మిన తర్వాత అన్ని. నేనైతే అప్పుడే అనుకున్నానండి, నాకు టైం సెట్ కాక, ఈ వెహికల్కు దాంట్లోకి సెట్ కాక నేనైతే అందరికీ ఒకసారి అయితే అనుకున్నాను, అప్పుడొకసారి ఎక్కువ మందికి ఇట్లా పెడదాం అనుకున్నాను. ఇది ఫస్ట్ టైం అండి. మళ్ళీ ఇంకా 5000 సబ్స్క్రైబర్లు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ పెడతానండి. మళ్ళీ భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. ఇలాగా అప్పుడొకసారి అయితే ఖచ్చితంగా పెట్టాలని అనుకుంటున్నాను, ఫ్రీగా ఉన్నప్పుడు. కనీసం మనకు అంతేనండి, మనకు తోచినంత కాడికి ఎక్కువ ఏం లేదు, మనకు ఉన్నంతలో కొంచెం సర్దుకొని పోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నంతలోనే అంటే అదే 30 మందికి 50 మందికి పెట్టే స్తోమత అండి. నేనైతే ఇప్పుడు లెమన్ రైస్ ఎంత క్రియేట్ చేశాను. ఇది తయారు చేయడానికి చాలా ఒక ½ అవర్ పైనే పడిందండి. నేను ఎంత మసాలాలు అదంతా పెట్టేసరికి, కానీ అదంతా ఏం వీడియో తీయలేదు, మీకు మొత్తం వీడియో చూపించాలి కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే పార్సల్ కడుతున్నాము, ఎంతైతే చూద్దామండి. మీరు మొత్తం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా నాకు సహాయం చేస్తున్నారు, మా వైఫ్ అందుకు సహాయం చేస్తున్నారు, హెల్ప్ చేస్తుంది. చూడండి, మా లాస్ట్లో కూడా మా పిల్లలు కూడా ఇవ్వడం అనేది మీరు వీడియోలో అయితే చూస్తారు. చూడండి, ఇప్పుడైతే నేను భోజనం అనేది మొత్తం పార్సల్ అయితే చేస్తున్నాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి. లెమన్ రైస్ స్మెల్ అయితే సూపర్గా సెట్ అయిందండి. ఎందుకంటే పల్లీలు ఎక్కువ వేసాము, కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు అన్నీ వేసి మసాలా అంతా పట్టేసాము. ఇప్పుడైతే మొత్తం నేను మా వైఫ్ అనేది మొత్తం పార్సల్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా బాబు కూడా ప్యాకింగ్లు అనేది కవర్లకు ఇట్లా మా వైఫ్ అంతా మొత్తం సెట్ చేస్తుంటే మా పిల్లలు కూడా మాకైతే హెల్ప్ చేస్తున్నారండి. ఎందుకంటే నేను చేసే సాయానికి వాళ్ళంతా సాయం చేస్తున్నారు. పిల్లలు కూడా, కానీ ఫుల్ వీడియో అయితే తీయడం లేదండి పిల్లలకి. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో అనేది డిలీట్ అయింది, పిల్లల వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల. అందువనేసి నేను పిల్లల్ని ఎక్కువ చూపించలేదు, అది మీరు అర్థం చేసుకున్నారు కదా. చూడండి, పక్కన మా నడిపోడు చిన్నోడు వద్దులేనా అంటే వేస్తూనే ఉన్నారు. కష్టపడకంటారా, ఎందుకు లేరా కూర్చోనంట, లేదు వినరు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే బయలుదేరామండి. మేమైతే మా ఊరి దగ్గర పక్కన ఉండే టెంపుల్ ఉందండి, అంటే ఊరికి అవతల నాగేశ్వర కోన అండి. కార్తీకాలు బాగా జాతర మాత్రం జరుగుతుంది, 4 వారాలు బాగా జరుగుతుంది, 4 వారాలు సోమవారాలు. మేమైతే ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎక్కువ మంది ఉంటారండి, అక్కడైతే డొనేట్ చేయాలనుకుంటున్నాం భోజనం అనేది. అక్కడ వాళ్ళకి సరిపోయే వాటర్ బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నామండి. ఇప్పుడు సారీ అండి, చెప్పడం మర్చిపోయాను, మేము 50 మందికి అయితే అనుకున్నామండి, కానీ 32 మందికే అయిందండి ప్యాకెట్లు. సర్లేండి, నెక్స్ట్ టైం చూసినప్పుడు మనకు అందాజ తెలిసిపోయింది కదా, నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడైతే 50 మందికి అనుకున్నాను, దాంట్లో ప్యాకెట్లు అయితే 32 మందికి ఇచ్చాయింది. అదండి అక్కడే కనపడుతుంది కదా టెంపుల్, అదండి నాగేశ్వర కొండ అంటే కొండ అండి. తిరుపతి ఘాట్లోగా లాగా ఉందండి, పైకి కలిసిందే. కింద అయితే జనాలు ఉంటారు. రేపు కార్తీక సోమవారం కాబట్టి ఖచ్చితంగా జనాలు అనేది ఉంటారండి. జాతర మాత్రం జరుగుతుంది, ఫుల్ రష్ ఉంటారు. మేమైతే ఇప్పుడు బయలుదేరాము, దగ్గరలో ఉన్నామండి. ముందు ఫ్రంట్ సైడ్ అయితే వాటర్ ప్యాకెట్లు అవన్నీ తీసుకున్నాము. మొదటిగా అయితే ఒక అమ్మాయి వచ్చేసింది. సర్లేకు అదే తీసుకో, పార్సల్ తీసుకో.
ముగ్గురికి 3 స్వామి. సరే సరే 4 తీసుకో. ఇంకోటి నాన్న వాటర్ బాటిల్ 4 ఎస్ వాటర్ బాటిల్ తీసుకో. ఇంకోటి ఇంకోటి తింటారు ఒక ప్యాకెట్ అది అన్నం ఇలా ఇంకోటి ఓకే రా వాటర్ ప్యాకెట్ ఇంకోటి పో అడిగిరా. వాటర్ ప్యాకెట్ ఒకరు అంటే ఇచ్చేయాలి చింట్లో అయిపో స్వామికి ఆయనకి తీసుకోలే. ఫ్రెండ్స్ ఇదేనండి టెంపుల్. ఇక్కడ ఇట్లా పైకి తాపలైతే 1000 చిల్లరైతే తాపలు ఉన్నాయండి. ఈ కడప జిల్లాలోని కాజీపేటలో నాగేశ్వరుని కోన ఉందండి. కొండ కార్తీకల్లో బాగా జరుగుతుందండి జాతరలాగా. రేపు సోమవారం కాబట్టి ఫుల్గా జనాలు వస్తారు. చూడండి పైకి మొత్తం కలిసి 1000 తాపలు ఉన్నాయండి. 1100 ఉన్నాయి చిల్లర. తాపలు ఎక్కాలంటే కనీసం బాగా కష్టపడాలండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడైతే ఈరోజు ముందుగానే జనాలు అయితే వచ్చారండి. మేమైతే ఇక్కడ ఇచ్చేసి ఇంకా బయలుదేరాలనుకుంటాను. ఇంకా కొన్ని ప్యాకెట్లు మిగిలాయి. దాదాపు చాలా మంది ఉన్నారండి. ఇంకా చాలా తక్కువే వచ్చాయి. చాలా మంది జనాలు ఉన్నారు. చూడండి ఇక్కడ ఒక తాత ఉన్నాడు, చూద్దాము. భోజనం కోతి అండి అయ్యి కోతి ఆడపా ఎంత బాగా తింటాను చూడు. తిను తండ్రి మీద పడతాయి పండి వాడి. రెండే ఉన్నాయి వేరే వాళ్ళకి కదా వాటర్ పెట్టి వేస్తాను. రెండేలే ఉండేది ఆ రెండే ఉండేది అవి రెండు ఉండే ఎందుకు. ఓకే ఫ్రెండ్స్ డొనేషన్ అయితే భోజనం అయితే అందరికీ పెట్టేశాము. ఇక రిటర్న్ అయితే వెళ్తున్నామండి. ఇలాగా మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటే మాకు మేము ఇంకా పెంచుకుంటూ పోతామండి భోజనం ఎక్కువ మందికి అనేది. ఇప్పుడు 30 మంది నెక్స్ట్ 50 మంది నెక్స్ట్ 60 మంది అట్లా అనేది మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇలాగ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ ఏదో మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి ఎక్కువ మందికి అనేది డొనేట్ చేస్తూ వస్తానండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.